నాకు జరిగిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న మార్చ్ ఏప్రిల్లో స్కూళ్ళలో ఒక స్కూల్కి వెళ్ళా, ప్రైవేట్ స్కూల్కి. విద్యార్థులంతా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిందంటే ఒక 4th క్లాస్ స్టూడెంట్, ఒక 4th క్లాస్ అమ్మాయి తాము ఎండాకాలం సెలవులలో ఊరికి పోతే ఆ నెల 45 రోజులలో ఊరికి పోయి వచ్చేసరికి ఇంటి కాంపౌండ్లో ఉన్న మొక్కలు చనిపోకుండా ఉండడం కోసం డ్రిప్ ఎట్లా నడవాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసిందన్న. ఇది లెర్నింగ్ బై డూయింగ్. చదువుకుంటూనే వాళ్ళు పనిచేయడం ఎట్లా అనేది నేర్చుకునే విధానంగా మన విద్యా విధానం మారాలని కోరుకుంటున్నాం. మనం డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఇయ్యనే కాడి నుంచి నేను ఒక పని నేర్చుకొని వచ్చిన, నాకు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇస్తా అనే రీతి లోపల జాతీయ విద్యా విధానం లోపల మార్పులు తీసుకొచ్చేందుకే నూతన విద్యా విధానం పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లెర్నింగ్ బై డూయింగ్. 4వ తరగతి అమ్మాయి ఒక ఆలోచన వచ్చింది. ఎండాకాలంలో మేము ఊరికి పోతే నేను పెంచిన చెట్లకు ఏం కావాలని ఆలోచించింది. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. ఎంతసేపు పిల్లల్ని పుస్తకాల పురుగులుగా బట్టి కొట్టే మిషన్లుగా మానేసి వాళ్ళని లెర్నింగ్ బై డూయింగ్కి తీసుకోవడం కోసం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్ కింద ఈ దేశంలో 14,500 స్కూళ్ళని, మోడల్ స్కూల్స్ని ఎంపిక చేసినాం. వీళ్ళందరి లోపల స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగు, మల్టిపుల్ లాంగ్వేజెస్ని వాళ్ళ లోపల డెవలప్ చేసి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ అ గ్రేట్ చేంజ్ అన్న.